రేపు ఉదయం 9:30 నుంచి ఎల్లుండి సాయంత్రం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమరశంఖాన్ని పూరించబోతా ఉన్నారు. గుంటూరు జిల్లా నుంచి కాకుండా మిగతా జిల్లాల నుంచి కూడా 13 జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున లక్షలాదిగా ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడటానికి రాబోతా ఉన్నారు. కాబట్టి ఏ ఒక్క కార్యకర్తకి ఏ ఒక్క అభిమానికి కూడా ఇక్కడ ఎలాంటి అసౌకర్యం కూడా కలగకుండా త్రాగునీరు దగ్గర నుంచి అవసరమైతే మజ్జిగ ప్యాకెట్లు, మధ్యాహ్న భోజన సదుపాయాలు కూడా కల్పిస్తూ అదేవిధంగా ఎవరికన్నా ఏ విధమైన అసౌకర్యం కలిగినా కూడా అనారోగ్యం బారిన పడేటట్లయితే ఏమన్నా ఇబ్బంది కలుగుద్దేమోనని ఒక 5 అంబులెన్సులు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాము. ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయిపోవచ్చినాయి. రేపు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారి రాక కోసం ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారండి. అంటే ప్రధానంగా దేశ సంబంధం చూస్తే సంవత్సర పాలనలో చంద్రబాబు వైఫల్యాల గురించి చెప్పబోతున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పెద్ద ఎత్తున విజయాత్రలు చేయబోతున్నారు. అట్లాగే ఈరోజు విజయవాడలో దీక్షలు అంటూ చేయబోతున్న పరిస్థితి ఎట్లా చూస్తారు చంద్రబాబు పాలన గురించి? చంద్రబాబు గారు అభివృద్ధి చేయలేక, చెప్పినటువంటి మాట మీద నిలబడలేక, రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చడానికి మాత్రమే ఇవాళ మరి దొంగ ఎత్తున ఈ నవనిర్మాణ దీక్షలను చేస్తూ ఉన్నారు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఉదాహరణకి చూస్తే ఇదే మంగళగిరి ప్రాంతం నుంచి చంద్రబాబు నాయుడు గారు మరి మొట్టమొదటగా ముఖ్యమంత్రిగా తొలి సంతకాలు చేశారు కొన్ని వాగ్దానాల మీద. ఆయన వాగ్దానాలు అయితే సుమారు 600 పైచీలకు వాగ్దానాలు చేసినా ఏ ఒక్క వాగ్దానాన్ని అయినా సరే మరి పూర్తిగా మేము అమలు చేశామని చెప్పుకొని ఇలాంటి దీక్షలు వాళ్ళు చేస్తే బాగుంటుంది. ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా చేయలేకపోయారు. అందులో మరీ ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి తొలి సంతకానికి ఒక అర్థం లేకుండా చేశాడు. ప్రజలందరూ నమ్మారు ఆయన్ని. నేను మారాను, నన్ను నమ్మండి, నేను గతంలో లాగా లేను అని చెప్పినప్పుడు కొంతమంది నమ్మటం పట్ల ఆయన అధికారంలోకి రాగలిగాడు. అయితే ఈ రోజున పూర్తిగా సంవత్సర కాలంలోనే తన నిజస్వరూపాన్ని ముఖ్యమంత్రి గారు బయటపెట్టాడు. నేను ప్రజల కోసం కాదు, నా కోసమే నేను ముఖ్యమంత్రిని అయ్యాను, నేను సంపాదించుకోవడానికి ముఖ్యమంత్రిని అయ్యాను, నన్ను నమ్ముకొని వచ్చినటువంటి మంత్రులకి ఎమ్మెల్యేలకి సంపాదించి పెట్టాలనే ఉద్దేశంతో అవసరమైతే విదేశస్తులకు కూడా నేను సంపాదన చేసి పెట్టాల్సిందే తప్ప సామాన్య ప్రజలకు నేను చేయను అనే ఉద్దేశాన్ని చెబుతూనే ఈ సంవత్సర కాలం పాటు ఎటువంటి వాగ్దానాలు మరి అమలు చేయలేకపోయాడు. అవినీతి రహిత పాలన చేస్తున్నాడు చంద్రబాబు ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చారు. నిన్న చూస్తే రేవంత్ రెడ్డి ఎపిసోడ్ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూసిన పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకుంటుంది మీ పార్టీ వ్యవహారాన్ని? అవినీతి అనేది చంద్రబాబు నాయుడు గారి ట్రేడ్ మార్కు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి మీదే ఆ రోజుల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఎన్టీ రామారావు గారి అల్లుడి హోదాని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీలో చేరిన తర్వాత మరి కనీసం పిల్లనిచ్చిన మామే అన్న కనీసమైన మానవతా ధర్మం కూడా చూపించకుండా ఆనాడే తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్యేలని మంత్రులని కొని చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని మరణానికి మరి కారణమయ్యాడు. ఆయన జన్మలోనే బహుశా అవినీతి, అధర్మం, మరి దోపిడీ అనేది ఉందని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన ఈ సంవత్సర కాలంలో ఎటువంటి మంచి ప్రజా పనులు చేయలేక మరి ఈ రోజున ఆయన ప్రతి క్షణం చెప్తానే ఉన్నాడు, ప్రతిపక్షాలు రాక్షసులు, ప్రతిపక్ష నాయకులందరూ కూడా రాక్షసులు. అంతేకాదు తెలంగాణలో మరి ఆయన మహానాడును పెడుతూ నేను చాలా నీతిమంతుడిని, మాది చాలా మంచి పార్టీ అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ తెలంగాణ రాష్ట్ర నాయకుల్ని కూడా వాళ్ళని గొర్రెల్లాగా పోలుస్తూ ఈ ప్రపంచానికి నన్ను మించిన ధర్మాత్ముడు లేడని చెప్పుకున్న ఆయన నిజస్వరూపం రెండో రోజునే బయటపడింది. తన పార్టీకే చెందినటువంటి ఒక ఎమ్మెల్యేని ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి పంపించి ఒక్క సీటు కోసం 5 కోట్లు ఖర్చు పెట్టాడు అని అంటే ఆయన ఎంత భారీ ఎత్తున అవినీతిగా డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు అనేది ఇవాళ చాలా సుస్పష్టంగా ప్రజలందరికీ అర్థమైపోయిందండి. మహానాడు వేదికగా చంద్రబాబు ఇంకొక వ్యాఖ్య చేశారు. ఇచ్చిన హామీల అమలు గురించి ఎవరికి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఒకవేళ ఎవరైనా అడిగితే కనుక మా పార్టీ కార్యకర్తలు బుల్లెట్లో దూసిపోతారంటూ ఒక హెచ్చరించిన పరిస్థితి ఏ విధంగా చూస్తున్నారు? ఆయనకి ఇదేం కొత్త కాదండి. ఎందుకంటే ఇక్కడే విజయవాడలోనే చెప్పాడు, మా కార్యకర్తల కోసం మీరు పనిచేయండి అని చెప్పి ఐఏఎస్ ఐపీఎస్లకి సూచనలు డైరెక్ట్గా చేసినటువంటి ముఖ్యమంత్రి ఆయన. అదే ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటిన దాకా తర్వాత బోడిమల్లన్న అన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఎన్ని అన్యాయాలైనా, ఎన్ని అక్రమాలైనా, ఎన్ని అధర్మాలైనా చేస్తాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం తన నిజస్వరూపాన్ని బయటపెడతాడు అనేది ప్రజలందరికీ తెలుసు. అది నిన్న సుస్పష్టంగా తెలిసిపోయిందండి. రైట్ అండి. ఫైనల్గా సమర దీక్షకు సంబంధించి చూస్తే ఎన్ని గంటలకు జగన్ గారు దీక్షలో కూర్చోబోతున్నారు, దానికి సంబంధించిన షెడ్యూల్ ఏంటి?
రేపు ఉదయం 9-9:30 ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు దీక్షాస్థలికి చేరుకోపోతా ఉన్నారు. రేపు సాయంత్రం 5:30-6 వరకు కూడా దీక్ష కొనసాగుతుంది. రాత్రి కూడా కొనసాగుతూ ఉంది. అయితే ఎల్లుండి ఉదయం మాత్రం మళ్ళీ తిరిగి 7ంటికి ప్రజలందరూ కూడా హాజరవుతారు. ఎల్లుండి సాయంత్రం 5:30-6ంటికి సమరదీక్షని పరిసమాప్తం చేస్తారు. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు దీక్ష ద్వారా రాష్ట్ర ప్రజలకి అట్లాగే ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు మారలేదు. చంద్రబాబు నాయుడు గారి నైజం మారదు. ఈ జన్మంతా అంతే అయింది. మోసం, అబద్ధాలు వేదిక చేసుకుని ఆ మనిషి జీవితాన్ని గడుపుతాడు. కాబట్టి అందులో మరీ ముఖ్యంగా ఎన్నో వాగ్దానాలు చేసినప్పటికీ 5 ప్రధాన వాగ్దానాలు, రైతు రుణమాఫీ అన్నది పట్టించుకోలేదు. డ్వాక్రా మహిళల్ని మోసం చేశాడు. అంతేకాదు నిరుద్యోగుల్ని ఆకట్టుకునేందుకు నేను ఉద్యోగాలు ఇస్తాను మీ అందరికీ, ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో నెలకి ఒక్కొక్కళ్ళకి ఇంటికి 2,000 రూపాయలు జీవన భృతి ఇస్తానని చెప్పేసి ఆ వాగ్దానాన్ని తప్పాడు. రాష్ట్ర విభజన అప్పుడు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని చెప్పి అబద్ధపు మాటలు చెప్పినటువంటి ఈ చంద్రబాబు నాయుడు కేవలం మరి బీజేపీ ప్రభుత్వం ఢిల్లీకి వెళ్ళేసరికి వాళ్ళతో లాలూచి పడి ప్రత్యేక హోదాను తేవటంలో విఫలమైపోయాడు. అంతేకాదు చివరిసారిగా మరి ఇక్కడున్న రైతన్నలందరినీ కూడా ఇదే మంగళగిరి రాజధానిగా ప్రకటించడం జరిగింది. ఇక్కడున్న రైతన్నలకి అందరికీ కూడా ముందు సమీకరణ అని చెప్పేసి సమీకరణలో నేను చేస్తున్న మోసం ప్రజలు తెలుసుకున్నారు, రైతన్నలు కూలీలు తెలుసుకున్నారు అన్నది గ్రహించిన చంద్రబాబు నాయుడు ఎవరైతే భూములు ఇవ్వడానికి వెనకాడుతూ ఉన్నారో, తన మోసాన్ని గ్రహించారో వాళ్ళందరినీ కూడా మరి మీరు చావోరేవో అన్న చందాన భూసేకరణని నేను వినియోగించబోతా ఉన్నాను, మీరు చచ్చినట్టు మీ భూములు మాకు ఇవ్వాల్సిందే అన్న చందాన చేయబోతా ఉన్నాడు. కాబట్టి వీటిని ప్రధాన అంశాలుగా చేసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన మరి పోరాటాలు చేయబోతా ఉన్నారు.